నందవరం మండలం నాగలదిన్న గ్రామంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ముస్లింల సంక్షేమం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధిని చాటుతూ ఇమాంలు, మౌజన్ల గౌరవ వేతనాల కొరకు 45 కోట్లను విడుదల చేసింది. నిన్న నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీకి అనుగుణంగా కేవలం కొన్ని గంటల్లోనే నిధులు విడుదల చేయటం ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. గత 6 నెలల బకాయిలను రంజాన్ కానుకగా ఒకేసారి క్లియర్ చేస్తూ 10,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. ఇందులో భాగంగా 5,000 మంది ఇమాంలకు 30 కోట్లు, 5,000 మంది మౌజన్లకు 15 కోట్లు చెల్లించి పండుగ వేళ వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. ముస్లిం సోదరుల ఆరాధ్య దైవం అల్లా ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని ఆకాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, నందవరం మండల కమిటీ కన్వీనర్, ఎమ్మిగినూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, మాజీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు, నాగలదిన్న గ్రామ కమిటీ సభ్యులు మరియు నాగలదిన్న మైనారిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అడ్వాన్స్ ఈద్ ఉల్ ఫితర్ ముబారక్. ఏ రోజైతే రంజాన్ పండుగని ఒకరోజు ముందుగానే వచ్చే విధంగా కూటమి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమాంలకు, మౌజంలకు దాదాపుగా 45 కోట్ల డబ్బులు విడుదల చేయడం, గత ప్రభుత్వంలో కనీసం ₹1 కూడా ఎక్కడ కూడా వేసిన పాపాన పోలేదు. ఈరోజు మైనారిటీ పక్షపాతిగా మైనారిటీల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి అధినేతగా ఆయన బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకుపోతే అదే ఒరవడిని కొనసాగిస్తూ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలని పూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి నెరవేరుస్తూ మరొక్కసారి ఈరోజు మైనారిటీల పక్షపాతిగా రంజాన్కు ముందు రోజే ఇఫ్తార్ విందులో ఇమాంలకు, మౌజంలకు చెప్పినటువంటి మాటని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా చేసినందుకు, 45 కోట్లు విడుదల చేసినందుకు వారికి మేము మైనారిటీలందరం కూడా ఈరోజు ఇక్కడ పాలాభిషేకం చేసి వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా ఎమ్మెల్యే నియోజకవర్గం